హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన డైలీ రొటీన్ని స్మూత్గా ఎంజాయబుల్గా ఉండేలా చేసే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదే ప్రతిరోజు మనం యూస్ చేసే డ్రెస్సింగ్ ఏరియా ఆర్గనైజేషన్ గురించి. ఒకవేళ మీ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇలాగే ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ గందరగోళాన్ని ఒక బ్యూటిఫుల్ అండ్ ఫంక్షనల్ స్పేస్గా ఎలా మార్చుకోవచ్చో చూసేద్దాం. సో డోంట్ మిస్ అండ్ స్టిక్ అరౌండ్. డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కొన్ని ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి. ఈ ఓపెన్ షెల్ఫ్స్ ఉండడం వల్ల కనిపించిన ప్రతి వస్తువుని అక్కడే పెట్టేవాళ్ళము. దానివల్ల చాలా మెస్సీగా అనిపించేది. ఏదన్నా అవసరమైనది తీసుకోవాలంటే చాలాసేపు వెతకాల్సి వచ్చేది. సో ఫైనల్గా దీన్ని ఈరోజు ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను. స్టెప్ 1, డీక్లటరింగ్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తున్నాను. దీనివల్ల ఏది అవసరము ఏది అనవసరం అనే ఒక ఐడియా వస్తుంది. కబోర్డ్స్ అన్నిటినీ ఒక పొడి క్లాత్తో తుడిచేసి షెల్ఫ్ లైనర్స్ పెడుతున్నాను. ఈ షెల్ఫ్ లైనర్స్ని డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. అందుకని డబుల్ సైడెడ్ టేప్తో దీన్ని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ఇవి కదలకుండా ఉంటాయి. సెకండ్ స్టెప్, కేటగరైజేషన్. ఇప్పుడు అవసరమైన ఐటమ్స్ అన్నిటినీ కేటగరైజ్ చేస్తున్నాను. ప్రతిరోజు వాడే వాటిని హ్యాండీగా ఉండేలా పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ యూస్ చేస్తున్నాను. వీటి వల్ల వస్తువులన్నీ సిస్టమాటిక్గా ఉంటాయి. ఈ ఆర్గనైజర్లో ప్రతిరోజు వాడే వాటిని పెట్టుకున్నాను. దాని పక్కనే రెగ్యులర్గా యూస్ చేసే బుక్స్ పెట్టుకున్నాను. అంటే పాప స్టోరీ బుక్స్ అట్లా. షెల్ఫ్లో అకేషనల్గా వాడే బుక్స్ పెట్టుకున్నాను. నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్స్. దాంతోపాటు ఇది చాలా స్పెషల్ బుక్, మా బేబీ రికార్డ్ బుక్ అనమాట. అంటే ఇందులో పాప మైల్ స్టోన్స్ అన్నీ రాసుకున్నాము. ఈ బుక్ అయితే నేను క్రాస్వర్డ్ అనే బుక్ స్టోర్లో తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నేనైతే స్టోర్లో తీసుకున్నాను. తన మెమరీస్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకున్నాను అనమాట. తన మైల్ స్టోన్స్, తను ఫస్ట్ మాట్లాడింది, ఫస్ట్ బాత్, ఇలాంటివి అనమాట. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అంతా ఈ బుక్లో ఉంటాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి క్రాస్వర్డ్ అనే బుక్ స్టోర్ని విజిట్ చేయండి. పక్కనే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకున్నాను. రెండో షెల్ఫ్లో ఇలాంటి ఆర్గనైజర్ పెట్టుకొని అందులో నా స్కిన్ కేర్ ఐటమ్స్ పెట్టుకున్నాను. అంటే రెగ్యులర్గా యూస్ చేసేవి, మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఇలాంటివి. దాని పక్కనే ఇంకో వుడెన్ ఆర్గనైజర్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ యూస్ చేసే ఆర్గనైజర్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అవసరం ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ ఆర్గనైజర్ అయితే నేనే చేసుకున్నాను. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ ఆర్గనైజర్లో ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్స్, పౌడర్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను. వాటిని వెనకాల సర్దుకొని ముందు మనం రెగ్యులర్గా యూస్ చేసే వాటిని పెట్టుకున్నాను. దాని కింద షెల్ఫ్లో ఒక బాక్స్ పెట్టుకున్నాను. ఈ బాక్స్ని అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో అకేషనల్గా వాడే స్టఫ్ పెట్టుకున్నాను. క్లటర్ ఫ్రీగా ఉంటే ఎక్కువ స్పేస్తో పాటు మనకు అవసరమైన వాటికి ఈజీ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. మా డ్రెస్సింగ్ టేబుల్కి 2 డ్రాస్ ఉన్నాయి. ఫస్ట్ డ్రాలో నేను రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ని పెట్టుకుంటాను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీంట్లో అన్నీ డంప్ చేయడం వల్ల చాలా క్లమ్జీగా ఉంది. ముందైతే వీటన్నిటిని క్లియర్ చేసి డ్రాని క్లీన్ చేసుకుంటున్నాను.
అవసరమైన వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడం కోసం డిఫరెంట్ ఆర్గనైజర్స్ యూస్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో ఉండేవే. ఇదైతే స్వీట్ బాక్స్. దీన్ని వేస్ట్ చేయకుండా ఆర్గనైజర్‌గా యూస్ చేసుకుంటున్నాను. ఇది కూడా పాస్‌పోర్ట్‌కొచ్చింది. ఇందులో నేను బ్రషెస్ అన్నీ పెట్టుకుంటున్నాను. ఈ చిన్న అక్రిలిక్ ట్రే మినిసోలో తీసుకున్నాను. ఇందులో రెగ్యులర్‌గా వాడేవి పెట్టుకున్నాను. బిస్కెట్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా! వాటిని వేస్ట్ చేయకుండా ఆర్గనైజర్‌గా యూజ్ చేసుకున్నాను. ఇయర్ పాడ్స్‌కొచ్చిన బాక్స్‌ని 2 ఆర్గనైజర్‌గా యూజ్ చేస్తున్నాను. ఈ బాక్స్ అమెజాన్‌లో తీసుకున్నాను. ఇందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉండడం వల్ల ఆర్గనైజేషన్ చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. పైన డ్రాని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంట్లో కనుక పిల్లలుంటే ఇలాంటి క్యాబినెట్ లాక్స్ యూజ్ చేయడం మంచిది. సెకండ్ డ్రాలో నేను అకేషనల్‌గా యూజ్ చేసే వాటిని పెట్టుకున్నాను. మా హస్బెండ్‌కి సంబంధించిన గ్రూమింగ్ ఎసెన్షియల్స్ అన్నీ ఈ బాక్స్‌లో ఉన్నాయి. దాని పక్కనే ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ పెట్టుకున్నాను. ఈ బాక్స్‌లో నా పెళ్ళికి యూజ్ చేసిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని గుర్తుగా ఈ బాక్స్‌లో పెట్టుకున్నాను. బాక్స్‌లో ఫ్యాన్సీ జ్యువెలరీ అంతా పెట్టుకున్నాను. ఈ చిన్న పర్స్ నాకు మా ఫ్రెండ్ కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇచ్చింది. తన గుర్తుగా అట్లే పెట్టుకున్నాను. హెయిర్ బన్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇవన్నీ చాలా అకేషనల్‌గా వాడతాను. చిన్న బాక్స్‌లో ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు మా పాపకు పెడుతూ ఉంటాను. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మా పాప డ్రెసెస్‌కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ నేనే చేస్తూ ఉంటాను. వాటి కోసం ఈ మెటల్ క్లిప్స్‌ని మీషోలో తీసుకున్నాను. వాచెస్ అన్నిటిని ఈ ఆర్గనైజర్‌లో పెట్టుకున్నాను. ఎదుటి వాళ్ళు ఎంతో ఇష్టంగా, మనం ఎంతో ఇష్టంగా కొన్న వాటిని అంతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న వాచెస్‌లో నేను కొన్న దానికంటే నాకు గిఫ్ట్‌గా వచ్చిన వాచెసే ఎక్కువ. అందుకే నేను వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఈ వాచ్ అయితే మా నాన్న నాకు ఇంటర్‌లో ఉన్నప్పుడు కొనిచ్చిన వాచ్. పాప ఆడుకునేటప్పుడు తగలకుండా ఉండడానికి టేబుల్ చుట్టూ స్పాంజ్ పెట్టుకున్నాము. ఇక్కడున్న ఖాళీ ప్లేస్‌ని ఫిల్ చేయడానికి ఫైనల్ టచ్‌గా ఒక ప్లాంట్ పెడుతున్నాను. ఒక చిన్న సింపుల్ టిప్, ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ ఫ్రీగా, బోర్‌గా అనిపిస్తే వెంటనే అక్కడ ఒక ప్లాంట్ పెట్టండి. ప్లేస్ అంతా చాలా లైవ్లీగా మారిపోతుంది.
ఇలా సింపుల్ స్టెప్స్తో ఇంట్లో ఉండే వస్తువులతో కూడా డ్రెస్సింగ్ టేబుల్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.